హలో స్టూడెంట్స్, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసి ఈ యొక్క నుపుర్ శర్మ రీసెంట్గా బీజేపీకి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్ కమెంట్ చేశారు కదా, దాని గురించి అనమాట. యాక్చువల్లీ ఈ వీడియో లేట్ చేయడానికి కొద్దిగా రీజన్ ఏంటంటే ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ కాబట్టి అసలు వివిధ కంట్రీస్ ఎలా రెస్పాండ్ అవుతున్నాయి, అసలు నుపుర్ శర్మ మాట్లాడిన దాంట్లో తప్పుందా లేదా అని డీటెయిల్గా అనలైజ్ చేసిన తర్వాత ఇలాంటి వీడియో టాపిక్ చేయడం జరిగింది. ఈ వీడియో ఎండింగ్లో నా ఒపీనియన్ ఏందో మీకు చెప్తాను. దాని తర్వాత ఈ టాపిక్ పైన, ఈ ఇష్యూ పైన మీ ఒపీనియన్స్ ఏందో ఒకసారి మీరు చెప్పండి స్టూడెంట్స్. ఓకే, మరి ఈ టాపిక్ దేని గురించి అంటే మన ఈ యొక్క బీజేపీ స్పోక్స్ పర్సన్ ఇద్దరు వ్యక్తులు ఈ యొక్క ముస్లిం ఇస్లామిక్ రిలీజియన్ పైన, దాంతోపాటు ఇస్లామిక్ రిలీజియన్కి సంబంధించినటువంటి మహమ్మద్ ప్రాఫిట్ పైన కొన్ని అభ్యంతరకరమైనటువంటి కమెంట్ చేశారు అని చెప్పేసి వాళ్ళపైన తీవ్రమైనటువంటి నిరసనలు వ్యక్తమయ్యాయన్నమాట. వాళ్ళు ఎలాంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారంట, వాళ్ళు ఈ యొక్క ఇస్లాంని విద్వేషిస్తూ కొన్ని రకాలైనటువంటి కమెంట్ చేశారు అంటున్నారు. దీన్ని మనం ఏమంటామంటే హేట్ స్పీచ్. తెలుగులో దీన్ని మనము విద్వేషపూరిత ప్రసంగాలు అంటారు. తెలుగులో దీన్ని మనం విద్వేషపూరిత ప్రసంగం అని కూడా అంటారు అనమాట. మరి యాజ్ అన్ ఆస్పిరెంట్గా లైక్ గ్రూప్ 1 కానీ లేదా సివిల్ సర్వీసెస్ కానీ యాజ్ అన్ ఆస్పిరెంట్గా ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ వీళ్ళు ఏం కమెంట్స్ అన్నారు ఏంది అనేది నేను మీకు లాస్ట్లో చెప్తా అన్నా కదా, దాని గురించి అప్పుడు వెళ్దాం మనం. ఫస్ట్ ఈ యొక్క హేట్ స్పీచ్ అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడగవచ్చు అంటే కనుక, ఇన్ని రోజులు హేట్ స్పీచ్ మన భారతదేశంలో ఈ యొక్క డొమెస్టిక్ అంటే మన భారతదేశంలో ఈ యొక్క హేట్ స్పీచ్ యొక్క ప్రభావం ఏందో చాలా మట్టుకు మనం ఇన్ని రోజులు మనం స్టడీ చేసాం. ఇప్పుడు హేట్ స్పీచ్ అనేది ఫారిన్ అంటే మన భారతదేశం యొక్క విదేశాలతో సంబంధాలు ఉంటాయి కదా, అంటే మన భారతదేశం యొక్క విదేశాంగ విధానం పైన ఈ యొక్క విద్వేషపూరిత ప్రసంగాల యొక్క ప్రభావం ఏంది అని మిమ్మల్ని రేపు గ్రూప్ 1లో కానీ యూపీఎస్సీ మెయిన్స్లో కానీ అడిగే అవకాశం ఉంటుందన్నమాట. అందుకోసమే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మనం డిస్కస్ చేస్తున్నాం. సరే, మరి ఎప్పుడైతే కనుక ఈ యొక్క హేట్ స్పీచ్ ఈ బీజేపీ స్పోక్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హేట్ స్పీచ్ చేశారో అప్పుడు ఇస్లామిక్ దేశాలు ఈ యొక్క దీన్ని తీవ్రంగా ఖండించాయన్నమాట. ఆఫ్ కోర్స్ మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్లామిక్ దేశాలకు సంబంధించినటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్ గురించి ఐడియా ఉండాలి. ఇస్లామిక్ దేశాలకు సంబంధించినటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్ అవేంటంటే ప్రాపర్గా ఫస్ట్ వన్ OIC, దీన్ని మనము ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అంటారు స్టూడెంట్స్. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అంటారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్. నేను చదువుతూ ఎందుకు రాస్తున్నానంటే మీరు వీడియో వింటూ నోట్స్ రాసుకోవచ్చు అని చెప్పేసి. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని స్పెషాలిటీ ఏంటి తెలుసా స్టూడెంట్స్, ఐక్యరాజ్య సమితి తర్వాత వివిధ దేశాలు ఏర్పరచుకున్నటువంటి అతిపెద్ద సంస్థ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్. అంటే UNO తర్వాత దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. OIC ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే కనుక ఇది 1969లో ఎస్టాబ్లిష్ అయింది. ఇందులో ఉన్నటువంటి దేశాల సంఖ్య 57. అలానే ఈ యొక్క ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ దీని యొక్క ప్రధానమైనటువంటి కార్యాలయం జెడ్డాలో ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, సో జెడ్డాలో ఉంటుంది. ఈ జెడ్డా అనేది సౌదీ అరేబియాలో ఉందన్నమాట. ఓకే, 1969 అనడంతో మనకేం గుర్తు రావాలంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ 1969, నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ 1969, ఇస్రో ఏర్పడింది 1969, అలానే నీల్ ఆమ్స్ట్రాంగ్ మూన్ పైకి వెళ్ళింది 1969, అలానే బ్యాంకుల యొక్క మొదటిసారి జాతీయీకరణ 1969, దాంతోపాటు ఇప్పుడు మనకు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ కూడా 1969. ఇవన్నీ కూడా 1969లో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి థింగ్స్. దాంతోపాటు ఈ యొక్క ఇస్లామిక్ దేశాలు ఇంకో సంస్థను కూడా ఏర్పాటు చేసుకున్నాయి. అదేంటంటే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. దీన్ని ఏర్పాటు చేసుకుంది 1981లో. ఈ యొక్క గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య 6. దాంతోపాటు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ యొక్క ప్రధానమైనటువంటి హెడ్ క్వార్టర్ ప్రధాన కార్యాలయం ఇది మనకి UAEలో ఉన్నటువంటి మనకి రియాద్లో ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, సౌదీ అరేబియాలో ఉన్నటువంటి రియాద్లో ఉంటుంది. ఈ రెండు సంస్థలు కూడా ఈ యొక్క వ్యాఖ్యలను ఖండించడం జరిగిందనమాట. ఓకే, ఫైన్. మరి అసలు ఈ హేట్ స్పీచ్ మన భారతదేశంలోకి వద్దాం. ఓకే, మన భారతదేశంలో ఈ యొక్క హేట్ స్పీచ్ ఏందో మనం డిస్కస్ చేసిన తర్వాత హేట్ స్పీచ్ ఫారిన్ రిలేషన్ పైన ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హేట్ స్పీచ్ మన భారతదేశంలో
హేట్ స్పీచ్ మన భారతదేశంలో డిస్కస్ చేసే కన్నా ముందు, అంటే నెగిటివ్ డిస్కస్ చేసే కన్నా ముందు పాజిటివ్ ఏందో డిస్కస్ చేద్దాం. రీసెంట్గా ఒక సంస్థ, దీన్ని మనం పియు ఆర్గనైజేషన్ పేరు ఏంటంటే పియు సర్వే. ఈ సంస్థ తెలిపిన దాని ప్రకారం ఏమంటున్నారంటే కనుక ఇండియాలో ఇండియన్స్ ఏం ఫీల్ అవుతున్నారంటే కనుక ఇండియాలో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉంది అనేది ఈ యొక్క వివిధ భారతీయుల యొక్క అభిప్రాయం అన్నమాట. అంటే ఇది చాలా మంచి పాజిటివ్ సైన్. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు సమాజంలో ఒక సోషల్ ఫ్యాబ్రిక్ ఈ యొక్క సమాజ నిర్మితి అనేది బాగుంటుంది స్టూడెంట్స్. ఈ యొక్క సమాజం బాగా నిర్మించబడి ఉంటుంది. అది మనకి ఈ యొక్క సెక్యూరిటీ, దాంతోపాటు మనకి అదే డెవలప్మెంట్ అంటే భద్రత మరియు అభివృద్ధిని కూడా ఇస్తుందన్నమాట. సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క భద్రత. మరి ఇది పాజిటివ్ స్టెప్. నెగిటివ్ ఏముంది? ఇవి జరుగుతున్నప్పటికీ కూడా ఇటీవల కాలంలో మన భారతదేశంలో కొన్ని రకాలైనటువంటి హేట్ స్పీచ్ ఇన్సిడెంట్స్ని మనం చూస్తున్నాం. అంటే ఈ యొక్క విద్వేషపూరితమైనటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలను కొన్నింటిని మనం చూస్తున్నాం. ఏవి ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ అంటే కనుక ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కమెంట్స్ ఏవైతే ఉన్నాయో, కమెంట్స్ ఆన్ ప్రాఫిట్ మహమ్మద్. ఓకే, సో ప్రాఫిట్ మహమ్మద్ పైన ఉన్నటువంటి కమెంట్స్ కానీ, లేదా దాంతోపాటు ఇటీవల కాలంలో ఉన్నటువంటి హరిద్వార్ ప్రాంతంలో కొంతమంది సాధువులు ఏవైతే కనుక విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు చేశారో దాని గురించి కానీ, లేదా ఈ యొక్క థర్డ్ థింగ్ ఏంటంటే ఇటీవల కాలంలో కౌ స్లాటరింగ్, అంటే ఈ యొక్క ఆవుల్ని చంపేస్తున్నారు, కౌ స్లాటరింగ్ అన్న దానిపైన ఇటీవల కాలంలో ఈ యొక్క విజిలాంటిజం అంటే ఈ యొక్క పర్యవేక్షణ అనేది ఎక్కువైపోయి దీనివల్ల మాబ్ వైలెన్స్, మూక దాడులు అనేవి కూడా జరుగుతున్నాయి. ఇవి మన భారతదేశంలో ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలకి ఉదాహరణ. మరి ఏం జరుగుతుంది? విద్వేషపూరిత ప్రసంగాలు జరిగితే ఏం జరుగుతుందంటే స్టూడెంట్స్, కాన్సిక్వెన్సెస్. అంటే ఈ యొక్క విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి మన భారతదేశంలో? ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి అంటే కనుక, నెంబర్ 1, మన భారత రాజ్యాంగ నిర్మాతలు మైనారిటీలకు ఎలాంటి రక్షణలు అయితే ఇచ్చారో ఆ రక్షణలు ఈ యొక్క భంగం కలిగే అవకాశం ఉంటుంది. ఏ విధంగా అంటే కనుక ఈ యొక్క మాబ్ లించింగ్ అంటే మూకదాడుల వల్ల అన్నమాట. ఈ యొక్క ఆవు మాంసం తింటున్నారు అని చెప్పేసి మూకదాడులు, వీటి వల్ల మన భారత నిర్మాతలు అంటే రాజ్యాంగ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో బిఆర్ అంబేద్కర్ కానీ, వాళ్ళు ఆశించినటువంటి ఆశయాలు మనకి అమలు అవ్వట్లేదు అనమాట. ఇది ప్రధానమైనటువంటి విషయం. దాంతోపాటు ఇంకేం జరుగుతుంది? ఇంకేమైనా కాన్సిక్వెన్సెస్ ఉన్నాయా అంటే ఇంకేమున్నాయి? జనరల్గా మన భారతదేశం యొక్క ఇమేజ్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ ఇమేజ్, మన భారతదేశం యొక్క ఇంటర్నేషనల్ ఇమేజ్ అనేది పాడయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క మన భారతదేశం యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి ఇది మనకి ఈ యొక్క విఘాతం కలిగే అవకాశం ఉంటుంది. ఈ యొక్క దీనివల్ల కాన్సిక్వెన్సెస్ అంటే ఈ యొక్క హేట్ స్పీచ్ వల్ల. దాంతోపాటు మన భారతదేశంలో ఉన్నటువంటి సోషల్ ఫ్యాబ్రిక్ ఏదైతే మీకు ఇందాక చెప్పానో, సామాజిక నిర్మితి, దానికి కూడా ఇది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రధానంగా మనం ఈ యొక్క కాన్సిక్వెన్సెస్లో చెప్పుకోవచ్చు స్టూడెంట్స్. కాన్సిక్వెన్సెస్లో మనము ఈ యొక్క కాన్సిక్వెన్సెస్ రిలీజియస్ హార్మోనీ కూడా దెబ్బతినడం. దాంతోపాటు రూల్ ఆఫ్ లా అనేది ఎఫెక్ట్ అవుతుంది. రూల్ ఆఫ్ లా అనేది ఎఫెక్ట్ అవుతుంది స్టూడెంట్స్. రూల్ ఆఫ్ లాని ప్రపోజ్ చేసింది ఎవరు స్టూడెంట్స్? కమెంట్ చేయండి మీరు. రూల్ ఆఫ్ లా ఎఫెక్ట్ అవుతుంది. దాంతోపాటు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని దుర్వినియోగం చేసినట్టు ఉంటుంది. ఇవన్నీ కూడా హేట్ స్పీచ్ వల్ల వచ్చేటటువంటి కాన్సిక్వెన్సెస్, విద్వేషపూరిత ప్రసంగాల వల్ల కలిగేటటువంటి దుష్ప్రభావాలు. మరి మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు హేట్ స్పీచ్ అంటే ఈ యొక్క విద్వేషపూరితమైనటువంటి ప్రసంగం ఎందుకు వస్తున్నాయి, దీనికి రీజన్ ఏమై ఉంటుంది? దీనికి రీజన్ ఏంటంటే కనుక హేట్ స్పీచ్కి ఫస్ట్ వన్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో పొలిటికల్ రీజన్స్, అంటే ఈ యొక్క ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అని చెప్పేసి కొంతమందిని మెజారిటీ ప్రజల్ని మైనారిటీలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టడం, కొన్ని పార్టీలేమో మైనారిటీలను మచ్చిక చేసుకొని ఓట్లు తెచ్చుకోవాలనుకుని ట్రై చేయడం. కాబట్టి రాజకీయపరమైనటువంటి కారణాలు. దాంతోపాటు కల్చరల్ ఆర్గనైజేషన్స్ కొన్ని రకాలైనటువంటి సంస్థలు ఏంటంటే అవి మళ్ళీ
తిరిగి వారి పునర్వైభవం సంతరించుకోవాలని చెప్పేసి దీన్ని మనం కల్చరల్ రివైవలిజం అంటారనమాట. తిరిగి పునర్వైభవం చెందాలని చెప్పేసి అవి కూడా కొన్ని రకాలైనటువంటి ఇలాంటి హేట్ స్పీచ్ని చేస్తున్నాయి. లైక్ నేను ఇంతకుముందు మీకు హరిద్వార్ అని చెప్పాను కదా, అలాంటి సంఘటనలు. దాంతోపాటు ఇంకెవరున్నారు దీనికి? ఇర్రెస్పాన్సిబుల్ మీడియా. ఇది ఫస్ట్ బేసికల్లీ. ఓకే, ఇర్రెస్పాన్సిబుల్ మీడియా. సో మంచిని ఎప్పుడు కవర్ చేయరు, ఏదైనా కాంట్రవర్సీనే కవర్ చేస్తుంటారు. ఇర్రెస్పాన్సిబుల్ మీడియా. దాంతోపాటు ఇంకా ఎవరు దీనికి రీజన్ ఏంటంటే ఐడెంటిటీ కోసం. ఎవరైతే కనుక గుర్తింపు కోసం, ఐడెంటిటీ క్రైసిస్, ఎవరికైతే గుర్తింపు ఉండట్లేదో వాళ్ళు ఏం చేస్తారు, ఇలా ఏదో ఒకటి పిచ్చి కామెంట్ చేయడం, దానివల్ల గుర్తింపు కోసం తాపత్రయపడడం, ఇవన్నీ కూడా కారణాలు. సో ఇప్పుడు మీకు ఓవరాల్గా ఈ కారణాలేంది, దాంతోపాటు హేట్ స్పీచ్ వల్ల కలిగేటటువంటి ప్రభావాలు ఏంది అని మనం డిస్కస్ చేసాము కదా. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినటువంటివన్నీ ఏంది, మన భారతదేశం యొక్క డొమెస్టిక్ థింగ్ అనమాట. అంటే మన భారతదేశంలో జరిగేటటువంటి విషయాలు. మరి ఈ హేట్ స్పీచ్ వల్ల విదేశాల మీద ఎలాంటి ప్రభావం ఉంది అని తెలుసుకునే కన్నా ముందు, అంటే ఇప్పుడు మనకు ఏ దేశాలతో ప్రాబ్లం వచ్చింది, ఈ యొక్క ఇస్లామిక్ దేశాలతో ప్రాబ్లం వచ్చింది కాబట్టి మరి ఇస్లామిక్ దేశాలతోని మంచి సంబంధాలు కలిగి ఉండడానికి మరి మన భారతదేశ ప్రధాని చేసినటువంటి కృషిని కూడా మనం చూడాలి కదా ఒకసారి. అది చూసినట్టయితే కనుక మన భారతదేశ ప్రధాని యుఏఈ, అంటే మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, తర్వాత చదువుకోండి. మన భారతదేశ ప్రధాని యుఏఈకి ఎన్నిసార్లు వెళ్ళారు, దాంతోపాటు యుఏఈ ప్రిన్స్, అబుదాబి ప్రిన్స్ కూడా మన భారతదేశానికి రిపబ్లిక్ డే గెస్ట్గా కూడా రావడం జరిగింది. అలానే ఖతార్కి, ఇరాన్కి, సౌదీ అరేబియాకి, అలానే పాలస్తీనా ప్రాంతమైనటువంటి రమల్లా సందర్శించినటువంటి మొదటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. అలానే బహ్రెయిన్ కూడా విజిట్ చేయడం జరిగింది. అంటే ప్రధానమంత్రి ఈ దేశాలను సందర్శించడం అంటే మీనింగ్ ఏందన్నట్టు, ఈ దేశాలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత అని. అంటే ఇంత ప్రాధాన్యత ఇస్తున్నాం మనం. మరి ఈ క్షణంలోనే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే అసలు మనం ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలి దేశాలకు? అంటే ఈ యొక్క వెస్ట్ ఏషియా, అంటే ఈ యొక్క పశ్చిమాసియా దేశాలు ఉన్నాయి కదా, ఈ వెస్ట్ ఏషియా దేశాలకి మనం ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలంటే వాళ్ళపైన మనం ప్రధానంగా డిపెండ్ అయ్యేది ఏంటంటే నెంబర్ 1 ఆయిల్. ఓకే, దాంతోపాటు ట్రేడ్, వాణిజ్యము, దాంతోపాటు ఇండియన్ డయాస్పోరా అంటే భారతీయులు ఆ దేశాలలో పనిచేస్తున్నారు. మరి ఇది 1 by 1 చూసుకుంటే కనుక ఆయిల్ చూద్దాం ఒకసారి. ఆయిల్ మన భారతదేశానికి కావాల్సినటువంటి 60% ఆఫ్ ద ఆయిల్ మనం ఈ యొక్క గల్ఫ్ దేశాలపైన, అంటే ఈ యొక్క వెస్ట్ ఏషియా దేశాలపైన మనము ఆధారపడి ఉన్నాం. డిపెండెన్సీ అనేది ఉంది. ఎంత? 60%. ఇది మొదటగా మనం ఈ దేశాలపైన డిపెండ్ అవుతున్నాం. సెకండ్ ఏంటంటే కనుక ట్రేడ్, వ్యాపార పరంగా చూసినట్టయితే కనుక వ్యాపారం మరియు వాణిజ్యం. దీని పరంగా చూసినట్టయితే కనుక యుఏఈ అనేది మన భారతదేశానికి మూడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి, థర్డ్ లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్. సెకండ్ సౌదీ అరేబియా అనేది మన భారతదేశానికి ఫోర్త్ లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సౌదీ అరేబియా. దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఇంకా మిగతా దేశాలైనటువంటి ఇరాక్ కానీ, ఇరాన్ కానీ, ఓకే, కొన్ని దేశాలు ఉన్నాయి ఇక్కడ మీకు మీరు ఈ స్లైడ్లో చూడవచ్చు. సౌదీ అరేబియా, దాంతోపాటు యుఏఈ, కువైట్, ఇరాక్ కూడా ఈ సంఘటనకు అందించింది. ఇరాక్ మన భారతదేశానికి 5వ అతిపెద్ద ట్రేడ్ పార్ట్నర్. ఓకే, దాంతోపాటు ఈవెన్ మనము కువైట్ లాంటి దేశాల నుంచి, దాంతోపాటు ఖతార్ లాంటి దేశాల నుండి మనం పెద్ద మొత్తంలో న్యాచురల్ గ్యాస్ సహజ వాయువుని కూడా తీసుకోవాలన్న ప్లాన్లో ఉన్నాం. దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఈ దేశాలపైన మనం ఎంత ఆధారపడి ఉన్నామని చెప్పేసి. ఇది వాణిజ్యం పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఏం చెప్పాను మీకు? ఇండియన్ డయాస్పరా, అంటే మన భారతీయులు వేరే దేశాలు పనిచేసేవాళ్ళు. ఇండియన్ డయాస్పొరా, మన భారతీయులు వేరే దేశాల్లో పనిచేసే వాళ్ళని మనం 2 విధాలుగా డివైడ్ చేయొచ్చు. ఎవరైతే కనుక నైపుణ్యాలు ఉంటాయి, అంటే చదువుకొని బీటెక్లు, ఎంటెక్లు, ఇలా వేరే డిఫరెంట్ కోర్సులు చేసి నైపుణ్యాలు కలిగి బయటకు వెళ్ళినటువంటి భారతీయుని మనం వైట్ కాలర్ జాబ్స్ అంటారు. ఈ వైట్ కాలర్ జాబ్స్ పొందినటువంటి భారతీయులు ఎక్కువ కూడా యూఎస్ఏ కానీ, దాంతోపాటు యూరోప్లో కానీ ఉంటారు. అంటే ఆ దేశాలు, ఇది మీకు యూపీఎస్సీలో ఇండియన్ డయాస్పొరా అని ఒక వర్డ్ ఉంటుంది మీకు యూపీఎస్సీ జిఎస్ పేపర్ 3లో ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో. దాని పాయింట్ ఆఫ్ వ్యూ మీకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అలానే ఎవరికైతే కనుక స్కిల్ పెద్దగా అవసరం లేదో,
ఓకే, అంటే పెద్ద నైపుణ్యాలు అవసరం లేదో వాటిని మనం బ్లూ కాలర్ జాబ్స్ అంటారు. వీళ్ళు ఎక్కువగా వెస్ట్ ఏషియాలో ఉన్నారు, పశ్చిమాసియాలో ఉన్నారనమాట. అంటే ఈ విధంగా మన భారతీయులు ఇప్పుడు ఎక్కువగా ఈ గల్ఫ్ దేశాలపైన డిపెండ్ అయ్యి ఉన్నారు. కాబట్టి గల్ఫ్ దేశాలతోని మంచి సంబంధాలు కలిగి ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని కూడా మనం చెప్పొచ్చు. ఈ విధంగా మన ఈ యొక్క వెస్ట్ ఏషియా కంట్రీస్తోని ట్రేడ్ కానీ ఆయిల్ కానీ ఈ దేశాలతోని మనం డిపెండ్ అయి ఉన్నాం స్టూడెంట్స్. ఇక్కడ మనకు ఈ మ్యాప్లో మీరు ఓఐసి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ యొక్క రఫ్ మ్యాప్ చూడొచ్చు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్, దిస్ అ రఫ్ మ్యాప్. అలానే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో కువైట్ ఒక దేశం, దాంతోపాటు బహ్రెయిన్ రెండవ దేశం, సౌదీ అరేబియా మూడో దేశం, ఖతార్ నాలుగవ దేశం, యుఏఈ ఐదవ దేశం, ఒమన్ ఆరవ దేశం. నేను మీకు వీడియో బిగినింగ్లోనే చెప్పాను గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో 6 కంట్రీస్ ఉంటాయని చెప్పేసి. మరి వే ఫార్వర్డ్ ఏంది దీనికి మనకు సమస్యకు పరిష్కారం ఏంటంటే మన భారతదేశంలో కూడా మైనారిటీలకు కావాల్సినటువంటి రాజకీయపరమైనటువంటి సపోర్ట్ ఇస్తూ మన భారతదేశం యొక్క అంతర్గత భద్రతను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలానే మన భారతదేశంలో మన భారతీయులు చేస్తున్నటువంటి చర్యలు, మన భారతీయులు విదేశాల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా మనం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది స్టూడెంట్స్. మరి ఓవరాల్గా వీడియోలో మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఏంటంటే హేట్ స్పీచ్, విద్వేషపూరితమైనటువంటి ప్రసంగం, ఇది డొమెస్టిక్ ఫారిన్లో ఏ విధంగా ఎఫెక్ట్ ఉంది, ఇది మీకు ఈ క్లారిటీ ఉండాలి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలానే ఓఐసి దీని యొక్క పాత్ర ఏంది, అలానే జీసీసీ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ యొక్క పాత్ర ఏ విధంగా ఉంది, అలానే అసలు మన భారతదేశంలో హేట్ స్పీచ్ గురించి డిస్కస్ చేసే కన్నా ముందు మతపరమైనటువంటి స్వేచ్ఛ ఏ విధంగా ఉంది, అలానే హేట్ స్పీచ్ ఈ మధ్యలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు, దాంతోపాటు హేట్ స్పీచ్కి కారణాలేంది, దాంతోపాటు హేట్ స్పీచ్ వల్ల జరిగేటటువంటి పరిణామాలు ఏంది, కాన్సిక్వెన్సెస్, దాంతోపాటు మన భారతదేశం వెస్ట్ ఏషియా, ఇది ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా ఏ దేశం మనకు వెస్ట్ ఏషియా పశ్చిమ ఆసియా దేశాలు ఎందుకు మనకు చాలా ప్రాధాన్యం అంటే ఆయిల్, ట్రేడ్, ఇండియన్ డయాస్పొరా. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. మరి నా ఒపీనియన్ ఏంటంటే, సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక టీవీ డిబేట్లో భాగంగా ఒక దేవుడిని కించపరిచే విధంగా మాట్లాడారు కాబట్టి ఇస్లామిక్ దేశాలన్నీ కూడా ఒక తాటిపైకి వచ్చి దాన్ని ఖండించాయి కదా. ఓకే, వాళ్ళ మనోభిప్రాయాలు దెబ్బతిన్నందుకు వాళ్ళు ఖండించారు. బట్ ఎట్ ద సేమ్ టైం మరి ఇప్పుడు పాకిస్తాన్ తను తీవ్రవాద కార్యకలాపాలను స్పాన్సర్ చేసి మన భారతదేశంలో ముంబై టెర్రర్ అటాక్ జరిగింది కదా, అప్పుడు ఈ ఇస్లామిక్ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఉండాలి కదా. అలానే ఫ్రాన్స్లో చార్లీ హెబ్డో అనేటటువంటి ఒక కార్టూన్ న్యూస్ పేపర్ అనేది ఈ యొక్క కొన్ని రకాలైనటువంటి అభ్యంతరకరమైనటువంటి చిత్రాలు చేసిందని చెప్పేసి ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. అలా టెర్రరిస్ట్ అటాక్ జరగకూడదు, ఎవరు లా అండ్ ఆర్డర్ చేతులకు తీసుకోకూడదు అని ఇప్పుడు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ అని ఖండించి ఉండాల్సింది కదా. అంటే ఎప్పుడైనా సరే మీరు ఒక రకమైనటువంటి హక్కు కోసం ఎంత పోరాడుతున్నారో అదే రెస్పాన్సిబిలిటీ కూడా మీకు ఉండాలన్నమాట. ఇది నా ఒపీనియన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్యూర్గా పర్సనల్గా. ఎందుకంటే రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విల్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ టుగెదర్. అలానే ప్రతి వ్యక్తి కూడా తన పరిధిలో తను రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి. ఎందుకంటే మన భారతదేశంలో కూడా కొంతమంది రాజకీయ నాయకులు ఈ యొక్క మాకు ఒక 10-15 నిమిషాలు పోలీసు లేకుండా వదిలిపెట్టండి మేము ఏం చేస్తామో అని కొంతమంది కమెంట్స్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది నా ఒపీనియన్ బేసికల్లీ. అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ వాళ్ళ హక్కుల్ని రక్షించుకుంటూనే అలానే ఏ ఇస్లామిక్ దేశమైనా సరే తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తే కనుక ఖచ్చితంగా దేశాలపైన వీళ్ళు తగు చర్యలు తీసుకోవాలి. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంది అనేది మీరు కమెంట్స్లో ఇంక్లూడ్ చేయండి. చూద్దాం డిఫరెంట్ ఒపీనియన్ ఎలా ఉన్నాయి అనేది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి ఈ టాపిక్ సంబంధించినటువంటి న్యూస్.